ఎమ్మెల్యే వైసీపీకి సంబంధించి వాళ్ళ ఇంట్లో కూడా ఇలా ఇంటికి వెళ్ళి దాడి చేసినప్పుడు అప్పుడు కూడా సీసీ కెమెరాలు ఇవన్నీ పట్టుకెళ్ళిపోయారంట. ఇల్లు మొత్తం ఇది చేసేసి అంటే ఏంటి సార్ అన్ని నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఏదో రకంగా టార్గెట్ చేస్తున్నారా, టార్గెట్ అవుతున్నారు? ప్రాక్టికల్ గా ఏమైపోయిందంటే ఇదివరకు లేనిది ఇప్పుడు మరి అది మంచిదో చెడుదో. ఇప్పుడు చంద్రబాబు గారు తర్వాత తరం వస్తుంది, లోకేష్ తరం. ఇది లోకేష్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ కిందకే అనుకునేటటువంటి ఇది ఉంటే ప్రమాదకరం. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి సెక్షన్ బాగుంది అనుకున్నారు జనం, జగన్మోహన్ రెడ్డిది బాగలేదని పథకానికి ఇచ్చారు. ఏమని? ప్రతీకార రాజకీయాలు చేస్తున్నాడు అని. ఈ ప్రతీకార రాజకీయం అనేటటువంటిది రాక్షసత్వం ఉండకూడదు. ఇప్పుడు 2014-19 మధ్యలో తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టారు. లైక్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చెత్త కొట్టి చెన్నై అంతా తిప్పి ఆ తర్వాత తీసుకొచ్చి వదిలిపెట్టి ఉన్నాయి. అట్లాగే అనేక మంది నాయకులు హింసించినటువంటి సంఘటనలు ఉన్నాయి. అయితే అవి ఫోకస్ చేస్తూ పెద్దగా కాలేదు, నడిచింది. కానీ ఆ వాటికి ప్రతీకారం అన్నటువంటిది జగన్ టైంలో చేసుకొచ్చింది. అచ్చెన్నాయుడు అరెస్ట్ తర్వాత అయ్యన్న పాత్రుడి ఇంటికి సంబంధించి ఇట్లాంటి కొన్ని ప్రతీకారాలు చేశారు. తెలుగుదేశం టైంలో ప్రతీకారాలకే ఓట్లేసారా జగన్ కంటే నేను అట్లా అనుకోను. ఇది వన్ ఆఫ్ ద సెక్షన్ కింద చూస్తారు. సరే, జగన్ ప్రభుత్వం ఆ రోజున మాట నిలబెట్టుకోలేదు, ఆ కారణాల మీద అమరావతిలో జరిగిన కొన్ని దౌర్జన్యాలు ఇవన్నీ కూడా ప్రజలు వ్యతిరేకంగా ఓటేశారు. నువ్వు అలాంటి దుర్మార్గపు చర్యలు చెయ్యని వాడిగా, అలాంటి వాటి మీద చర్యలు తీసుకునేవాడిగా ఉండాలని